నమస్కారం. ఈరోజు మనం జూన్ 2, 2025 నాటి రాశి ఫలాలను చూద్దాం. నమస్కారం. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ గారిచ్చిన వివరాలు కదా ఇవి? అవును, ఆయనిచ్చిన వివరాలే. 12 రాసుల వారికి రోజు ఎలా ఉంటుందో అని. సరే, వీటిలో ముఖ్యమైనవేంటో కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ అంచనాల్లో ప్రతి రాశికి రోజువారీ సూచనలు, అంటే మంచి ఫలితాల కోసం ఏ దేవుణ్ణి పూజించాలి లాంటివి. అవును, ఇంకా తారాబలం వివరాలు కూడా ఉన్నాయి. తారాబలం గురించి కొంచెం చెప్తారా? ముఖ్యంగా రాత్రి 11 గంటల తర్వాత మారుతుందంటున్నారు కదా? అవును, అది గమనించాల్సిన విషయం. అంటే మన జన్మ నక్షత్రానికి, ఆ రోజు చంద్రుడున్న నక్షత్రానికి మధ్య ఉండే ఒక బలం అన్నమాట. ఇది బాగుంటే రోజు బాగుంటుంది, లేదంటే కొంచెం ఇబ్బంది అని నమ్మకం. ఆ రాత్రి 11 తర్వాత కొన్ని నక్షత్రాలకు అది మారడం అనేది, ఆ సమయం తర్వాత ఫలితాలు మారొచ్చు అని సూచిస్తుంది. ఓ, అలాగా. సరే, అయితే రాశుల్లోకి వెళ్దామా? ముందుగా మేషరాశి. మేషం, వీరికి అనుకున్న కొనులవుతాయంటున్నారు. అంటే మంచి విషయమే కదా. అవును, తోటివారితో సంతోషం, కీర్తి, ఇంకా ధన, వస్త్రలాభాలు కూడా ఉన్నాయట. మరి పరిహారం? సూర్యనమస్కారం మంచిదని సూచించారు. తారాబలం సంగతేంటి అశ్విని నక్షత్రానికి? అశ్వినికి రాత్రి 11 వరకు జన్మతార, అది యావరేజ్ అనుకోవచ్చు. తర్వాత ఆ తర్వాత సంపత్తార వస్తుంది, అది చాలా మంచిది. అంటే రోజు రెండో భాగం ఇంకా బావుంటుందన్నమాట. సరే, ఇక వృషభరాశి. వృషభరాశి వారికి పట్టుదల చాలా అవసరం అంటున్నారు. పట్టుదల ఉంటే అధికార ప్రాప్తి, వృత్తిలో ప్రోత్సాహం ఉంటాయి. మానసికంగా కూడా దృఢంగా ఉంటారట. ఓకే, మరి వీరికి ఆరాధన? సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది. రోహిణీ నక్షత్రం తారాబలం కొంచెం తేడాగా ఉంది కదా. అవును, రాత్రి 11 వరకు నైధన తార, అది అంత మంచిది కాదు, కొంచెం ప్రమాదకరం. అయ్యో, మరి తర్వాత మళ్ళీ మిత్రతార, అది మంచిదే. అంటే రోజు గడిచే కొద్దీ పరిస్థితి మెరుగుపడుతుందేమో. జాగ్రత్త అవసరం అన్నమాట. సరే, మిథునం. మిథునరాశి వారికి ఫలితాలు కొంచెం మిశ్రమంగా ఉన్నాయి. పనుల్లో ఆలస్యం జరగవచ్చు. కానీ అవుతాయా? చివరికి పూర్తి చేస్తారట. కాకపోతే ఆర్థికంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరిహారం? విష్ణు సహస్రనామం చదవడం మంచిదని సూచన. ఆరుద్ర నక్షత్రానికి? ఆరుద్రకు రాత్రి 11 వరకు సాధనతార, అంటే పనులు అవుతాయి. తర్వాత ప్రత్యక్తార వస్తుంది, ఇది కొంచెం ప్రతికూలం. కర్కాటక రాశి. కర్కాటకం వారికి మానసిక ప్రశాంతత, కుటుంబ సభ్యులతో సఖ్యత బావుంటాయట. కొన్ని కొత్త అవకాశాలు కూడా రావచ్చని ఉంది. శివారాధన సూచించారు. పుష్యమి నక్షత్రానికి తారాబలం? రాత్రి 11 వరకు క్షేమతార, చాలా మంచిది. కాని ఆ తరువాత విపత్తార వస్తుంది. అంటే రాత్రి కొంచెం జాగ్రత్తగా ఉండాలా? అవును, రోజూ బాగున్నా రాత్రికి కొంచెం అప్రమత్తత అవసరమనిపిస్తుంది. సరే, సింహరాశి సంగతేంటి? సింహరాశివారు కొంచెం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, శత్రువులపై విజయం కూడా ఉంది. మరి సమస్య ఏంటి? కన్యారాశి. కన్యారాశి వారికి శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుందంటున్నారు. వృత్తిలో బావుంటుంది, ప్రయాణాలు కూడా అనుకూలం. ఆరాధన? గణపతి ఆరాధన. హస్త నక్షత్రానికి చూస్తే రాత్రి 11 వరకు విపత్తార. ఓహో, మొదట్లో బాగోలేదా? అవును, కాని తర్వాత క్షేమతార వస్తుంది. కాబట్టి రోజు గడిచే కొద్దీ మెరుగుపడుతుంది. హమ్మయ్య. తులారాశి. తులావారికి ఆర్థికంగా బావుంటుంది. కొత్త వస్తువులు కొంటారు, స్నేహితుల సాయం ఉంటుంది. లక్ష్మీదేవి పూజ మంచిది. చిత్త నక్షత్రం. ఇక్కడ ఆసక్తికరంగా ఉంది. రాత్రి 11 వరకు సంపత్తార, అంటే చాలా బావుంది. మరి తరువాత జన్మతార, అంటే సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి ముఖ్యమైన పనులు పగలే చేసేసుకోవడం బెటరేమో. మంచి పాయింట్. వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. పనుల్లో ఓర్పు చాలా ముఖ్యం. ఖర్చులు కూడా ఉంటాయా? అనుకోని ఖర్చులు ఉండొచ్చని ఉంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది. అనురాధ నక్షత్రానికి? రాత్రి 11 వరకు మిత్రతార, అంటే పర్లేదు. కాని ఆ తరువాత నైధనతార. అమ్మో, మళ్లీ నైధనతారనా? అంటే వీళ్ళు రోజంతా జాగ్రత్తగా ఉండాలి. అవును, కొంచెం జాగ్రత్త అవసరమనిపిస్తోంది. సరే, ధనురాశి. వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందట. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో కూడా సంతోషంగా గడుపుతారు. దైవారాధన? దత్తాత్రేయస్వామి ఆరాధన. మూల నక్షత్రానికి రాత్రి 11 వరకు ప్రత్యక్తార, అంటే కొంచెం ప్రతికూలం. కాని తరువాత సాధనతార వస్తోంది. కాబట్టి పనులు పూర్తి చేయడానికి రాత్రి సమయం కూడా అనుకూలించవచ్చు. మకర రాశి. మకరం వారికి వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది. అధికారుల మెప్పు పొందుతారు. స్థిరాస్తి పనులు కూడా అనుకూలం. వెంకటేశ్వర స్వామి ఆరాధన సూచించారు కదా. అవును, శ్రవణం నక్షత్రానికి తారాబలం కన్యారాశిలాగే. రాత్రి 11 వరకు విపత్తార, తర్వాత క్షేమతార. అంటే రోజు మొదట్లో కొంచెం జాగ్రత్త,
తర్వాత పర్లేదు. కుంభరాశి. కుంభం వారికి ఒత్తిడి తగ్గుతుంది, శుభవార్తలు వింటారు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, శమిదేవుడి ఆరాధన మంచిది. ధనిష్ట నక్షత్రం సంగతి. ఇది తులారాశిలాగే. రాత్రి 11 వరకు సంపత్తార, తర్వాత జన్మతార. అంటే పగలు బాగుండి రాత్రికి సాధారణంగా ఉంటుందన్నమాట. అవును, ముఖ్యమైనవి పగలే చూసుకోవటం మంచిది. ఇక చివరిగా మీనరాశి. మీనం వారికి కార్యసిద్ధి, మంచి పనులకు ప్రారంభం బాగుంది, మానసిక ఆనందం, లక్ష్య సాధనలో ఆత్మీయుల సాయం కూడా లభిస్తుంది. గురుధ్యానం మంచిదన్నారు. రేవతీ నక్షత్రానికి రేవతికి రాత్రి 11 వరకు సంపత్తార, చాలా మంచిది. తర్వాత విపత్తార. అంటే రోజు బాగున్నా చివరిలో చిన్న బ్రేక్ పడుతుందా? అవును, రోజు చివరిలో కొంచెం జాగ్రత్త అవసరం కావచ్చు. చూశారా, ప్రతి రాశికి వాళ్ల గ్రహస్థితిని బట్టి వేర్వేరు దేవుళ్ళని సూచించారు. నిజమే. మొత్తానికి ఈరోజు విశ్లేషణ చూస్తే కొన్ని రాశులకు చాలా బాగుంది, కొన్ని రాశులకు కొంచెం ప్రయత్నం, ఇంకొన్నిటికి జాగ్రత్త అవసరమని తెలుస్తోంది. అవునండి, అంటే సాధారణ ఫలితాలు, ఆ తారాబలం మార్పులు, వాటికి తగ్గ పూజలు, ఇలా అన్నీ కలిపి ఒక గైడెన్స్లా ఇచ్చారు. మరి ఈ రోజువారీ సూచనలు ఎంతవరకు ఉపయోగపడతాయంటారు? అంటే ఆ రాత్రి 11 గంటలకు తారాబలం మారుతుంది అనే విషయం తెలిసి దానికనుగుణంగా ప్లాన్ చేసుకుంటారా జనం? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే కదా. రోజు మొత్తం ఫలితం చూస్తారా, లేక ఇలాంటి నిర్దిష్ట సమయ సూచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారా అనేది వ్యక్తిగత నమ్మకం, అవసరాన్ని బట్టి ఉంటుందేమో.